కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరులో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు రోగుల నుండి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇక్కడ సిబ్బంది రోగులను వైద్య పరీక్షల కోసం ఇతర ఆసుపత్రులకు, ల్యాబ్లకు పంపిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిని రిఫరల్ ఆసుపత్రిగా మార్చేశారని ఆయనకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎమ్మెల్యే ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. 39 మంది వైద్యులకు గాను 12 మంది వైద్యులు మాత్రమే హాజరు కావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్ నిర్వహణలో లోపాలను గుర్తించి సూపరింటెండెంట్ను మందలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, వైద్యులు, వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించామన్నారు. పర్యవేక్షణ లోపంతో సిబ్బంది సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 34 మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్గా 9ంటికి వచ్చి చూస్తే కేవలం 12 మందే ఉన్నారు. ఓటీ పేరుతో కొంతమంది ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు. అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా 34కి 12 మంది ఇక్కడ ఉన్నట్టు. అలాగే వెంటిలేటర్స్ సంబంధించి 25కి 2, 3, 4 పనిచేస్తున్నాయి. మిగిలిన ఏది కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఇటువంటి వాటిల్లో 12 మందికి కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నారు. సరే, మిగిలినేమో డ్రైన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ డ్రైన్ సిస్టమ్ అదేమో ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేసాం మేము. ఆ పని ఇక్కడ ప్రజలను కూడా ఒప్పించాలి, కొద్దిగా ఒప్పించి చేయాలి. కానీ ఓవరాల్గా సిబ్బందిగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా, డాక్టర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా 9ంటికి వచ్చి 4 వరకు ఉండవలసిన వాళ్ళు అసలు ఎప్పుడు వస్తారో తెలవట్లేదు. ఈ ఉన్నాళ్ళు కూడా అటెండెన్స్ పుస్తకం చూశాను నేను. అటెండెన్స్ పుస్తకంలో అసలు వాళ్ళు యాబ్సెంటిజం పెట్టుకోలేదు, అటెండెన్స్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళ ఇష్టం, టైం ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. బయోమెట్రిక్ అంటున్నారు. ఆ బయోమెట్రిక్ది పై అధికారు దాన్ని టెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను, కోరుతా ఉన్నాను పై అధికారులు. అలాగే ఇదంతా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. హాస్పిటల్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన ఓపీ అంటే అవుట్ పేషెంట్స్ దాదాపు సగానికి సగం పడిపోవడం జరిగింది. అవుట్ పేషెంట్స్ తరువుగా నేను కలెక్టర్ గారికి కూడా నోటు పెడతా, పైన గవర్నమెంట్కి కూడా నోటు పెడతా. మొత్తంగా విచారణ చేయాలి. ఈ హాస్పిటల్ అయినా, పాల్మంచి హాస్పిటల్ అయినా, 2 చోట్ల, అలాగే మాతా శిశు హాస్పిటల్ అయినా, మెడికల్ కాలేజ్ అయినా మొత్తం గందరగోళంగా ఉంది. వీటన్నిటిని, ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం కలెక్టర్ గారు ఇమీడియట్గా, నేను పైకి కూడా రాస్తాను. కలెక్టర్ గారికి ఇంకా అధికారాలు ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారికి కూడా నేను కోరుతున్నాను. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. వాళ్ళ అటెండెన్స్, అదేవిధంగా అవుట్ పేషెంట్స్ గత సంవత్సరం ఈ నెలలో ఎంతమంది, అలా కంపారిజన్ స్టేట్మెంటు ఇవన్నీ తీసుకుని చేయాలి.